నమస్తే అండి అందరికీ. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి జ్ఞానపీఠం తిరుమనకొండ, నెల్లూరు జిల్లా. శ్రీరామక్రియా ధ్యానం, ఆత్మజ్ఞానం, ఆరోగ్యం, కార్యసిద్ధికి మరియు మానసిక ఆనందం కొరకు మనం ప్రతిరోజు చేసే అరుణకాంతి సాధకులకు, యోగులకు అందరికీ స్వాగతం. ముందుగా ఓం నమ శివాయ మంత్రంతో సమస్వరం చేద్దాం. ఆజ్ఞాచక్రంలో వెన్నుపూస నిటారుగా ఉంచుకోండి. ఆజ్ఞాచక్రంలో శ్వాసని గమనించండి అండ్ ఖేచరీ ముద్రని పెట్టుకోండి. ఓం నమ శివాయ మంత్రంతో సమస్వరం చేసుకుందాం. స్వామి చెప్పండి. నమస్తే మాత, అందరికీ నమస్తే. శ్రీరామ్ క్రియా ధ్యాన మాస్టర్కి నమస్కారం. శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమ. శ్రీ రాజరాజేశ్వరి గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. గురుగారి పాదాలకు నమస్కారం. ఓం నమ శివాయ నమ. 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 నమస్తే స్వామి. ఇప్పుడు మన పూజ్య గురుదేవులు, పరబ్రహ్మ పరాత్పర యోగీశ్వరులు, తిరుమనకొండ పీఠాధిపతులు, పరమ పూజ్యులు శ్రీ 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 రాజరాజేశ్వరానంద సద్గురువులు మనకు అనుగ్రహ భాషణనిస్తారు. స్వామి నమస్కారం. స్వామి ఓం నమ శివాయ. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. నెల్లూరు జిల్లా సంగం రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం నుండి రాజరాజేశ్వరానంద స్వామిగా నేను ఈ యొక్క రాజరాజేశ్వరి వాణిగా ఈ కుండలిని యోగా జీవో బ్రహ్మైక్యం అనేటటువంటి విషయాన్ని మాస్టర్లందరికి కూడా తెలియజేస్తున్నాను. నిన్న పంచకోశాలు చెప్పుకుంటున్నాము. ఇంతకుముందు ఈ యొక్క ప్రాణమయ కోశం వరకు వచ్చింది. అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ 5 కోశాలతో ఈ శరీరం నడుస్తుంది. ఇప్పుడు మనోమయ కోశానికి వెళ్తున్నాం. మనసు స్థానం ఇది. ఇది చంద్రస్వరం వల్ల ఇక్కడ మనోమయ కోశం ఏర్పడుతుంది. తర్వాత మనం తాగే నీళ్ల వల్ల మనసు ఏర్పడుతుంది. తినే అన్నం వల్ల ప్రాణం నిలుస్తుంది శరీరంలో. శరీరంలో ప్రాణం నిలబెట్టుకోవాలంటే అన్నం తినాలి. మన యొక్క మనసు బాగుండాలంటే ఈ యొక్క శ్వాసతో సంబంధం ఉంది. అంటే జలము, ఈ శ్వాస ప్రాణము, ఆడే ప్రాణం జలం ఒకటే. అయితే మనం ఎవరైనా కొద్ది రోజులు మాత్రం అన్నం లేకుండా ఉండగలరు. అన్నం ప్రాణాన్ని నిలుపుతుంది. అదే వాటర్ లేకపోతే మనసు బలహీనపడుతుంది. శ్వాస, నీళ్లు, ఈ 2 జలం, ప్రాణశక్తి. మనసు బాగుండాలంటే ఎక్కువ నీళ్లు తాగాలి. మనం రోజుకి 6 లీటర్లు
కనీసం 4 లీటర్ల పైన 6 లీటర్ల నీళ్లు తాగమని మనకు చెప్తున్నారు డాక్టర్లు. ఎక్కువ వాటర్ పోతే శరీరంలో కాంతి బాగుంటుంది, ప్రకాశంగా ఉంటుంది వాటర్ ఎక్కువ తాగితే. నీళ్లు తాగకపోతే ఈ యొక్క మనసు కూడా బలహీనపడుతుంది, డల్ అవుతుంది, చీకాకు వస్తుంది, చిరాకు, ఇతరుల మీద ప్రేమతత్వం తగ్గిపోతుంది, ఎక్కువ ఇరిటేషన్ వస్తుంది. ఈ వాటర్లో అంత రహస్యం ఉంది. నీళ్లు ఎక్కువ తాగితే మనశ్శాంతి వస్తుంది, నిద్ర బాగుపడుతుంది. జలం ఎక్కువే కొంది ప్రేమతత్వం. మీరు ఎక్కడైనా అగ్నికాడ నిలబడండి, మనసు చీకాకుతో ఇరిటేషన్ అవుతుంది, ముఖం చిట్లించుకోబోతుంది. అదే మీరు ఒక జలాశ్రయం, ఒక కొలను, ఒక నది ఒడ్డున నిలబడి నీళ్ళ కాడ నిలబడండి, చల్లటి గాలి ఆ నీళ్ళల్లో నుంచి వచ్చినప్పుడు మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అందుకని అందరూ ఎక్కువ వెళ్తుంటారు. బోటు ఇది అని ఎక్కడైనా ఉంటే ట్యాంకులు ఉంటే వాటర్ ఏమైనా ఉంటాయి ప్రతి గ్రామంలో నీళ్ళు. ఆ నీళ్లు ఫుల్ చెరువు నిండా ఉన్నప్పుడు ఆ కట్ట మీద నడుస్తూ ఉంటే ఆ చల్లగాలి తోలేటప్పుడు మనసు ఎంత ఆలోచనలు ఆ పిల్లగాలులతో, ఎందుకంటే దాంట్లో ప్రాణశక్తి ఎక్కువ ఉంది చెరువు కట్ట మీద. అందుకని అందరూ కూడా ఈ యొక్క మనోమయ కోశం అంటారు, మనసేడు ఉంటుంది ఆజ్ఞాచక్రంలో. ఈ వాటర్ ఎక్కువ తీసుకుంటే ఎంతో ఫలితం ఉంది. ఈ మనసు ఆజ్ఞాచక్రంలో సర్వరక్షాకర చక్రం అంటారు ఆజ్ఞాచక్రాన్ని. దాంట్లో మనసు ఉంది కాబట్టి దాన్ని మనోమయ కోశం అన్నాం. సర్వజ్ఞత్వం, ఈ మనసు బయట చూస్తూనే గ్రహిస్తుంది ఏంటనేది. అందుకని సర్వజ్ఞత్వం, ఏది చూసినా ఇది ఫలాంది అని గ్రహిస్తుంది మనసు. ఈ విధంగా మనం దీన్ని గమనిస్తే ఈ మనసు బాహ్య విషయాలను కోరుకుంటుంది. కర్మేంద్రియాలకు అధిపతి, మన శరీరంలో ఉండే కర్మేంద్రియాలకు అధిపతి మనసు, శుక్రుడు. అదే బుద్ధి ఉంది, విజ్ఞానమయ కోశం. దీనికి అధిపతి గురువు. ఈ బుద్ధి మనసుని కంట్రోల్ చేస్తుంది, మనోమయ కోశాన్ని. ఎడమ పక్క బుద్ధి ఉంటుంది, ఎడమ మెదడు, చిన్న మెదడు బుద్ధి. ఇది ఆత్మకి సంబంధించిందే, కానీ మనసు బయట తిరిగేటప్పుడు పర్యవేక్షిస్తుంది. ఈ బుద్ధిగానే భగవంతుడు మళ్ళితే సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది. దీనికి అధిపతి బృహస్పతి. జ్ఞానము, బుద్ధి, జ్ఞానం, ఈ రెండు కూడా ఆ బుద్ధికి సంబంధించింది. ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి ఈ బుద్ధిని మనం ఏం చెప్పుకోవాలంటే జ్ఞానేంద్రియాలకు అధిపతి. ఈ కళ్ళు, ముక్కు, చెవులు ఉన్నాయి కదా, శబ్దస్పర్శ రూపరసగంధాదులు, ఈ ముఖంలో ఉండేటటువంటి ఈ యొక్క పంచభూతాలు, వీటికి కంట్రోల్ చేసేది బుద్ధి. అంటే వీటి వెనక ఉంది మనం చూడటం, మనం మాట్లాడటం, తర్వాత ఈ మూడో నేత్రం జ్ఞానం, ఈ శబ్దాన్ని గ్రహించటం, మాట్లాడేది, వీటన్నిటిని ఏం మాట్లాడాలనేది పర్యవేక్షిస్తుంది బుద్ధి. ఏదంటే అది మాట్లాడతాం కదా, ఏదంటే అది మాట్లాడేది ఎట్లా అంటే అట్లా విచ్చలవిడిగా కోపంగానో ఈర్ష్యా దేశాలతో మాట్లాడితే దాన్ని కంట్రోల్ చేస్తుంది బుద్ధి. మనసు అయితే మాట్లాడేస్తుంది, కానీ ఈ కంఠాన్ని కంట్రోల్ చేస్తుంది. మనం ఎట్లా మాట్లాడాలా, ఏ పదం వేయాలా, వాళ్ళతో సున్నితంగా మాట్లాడాలా, ఏ విధంగా అనేది అదుపు చేస్తుంది బుద్ధి. శ్వాస ఉంది, గంధం, చెడు వాయువు మంచి వాయువు మనకు వస్తుంది. సెంటు, మల్లెపూలు, సువాసనలు ఉంటాయి, వాటినే పీల్చుకోమని చెబుతుంది బుద్ధి. మనసుకి ఆ జ్ఞానం లేదు, చెడైనా మంచి అయినా అది నిర్ణయించలేదు, అది తీసుకోవటమే దాని పని మనసుకు. అంటే ఈ ఐదుటిని కంట్రోల్ చేసేది బుద్ధి. మంచి వాసన తీసుకో, చెడు వాసన వద్దు అని చెప్తుంది బుద్ధి. చెడు వాసన వచ్చినప్పుడు గాలి పీల్చొద్దు అని చెప్తుంది బుద్ధి. మూడో నేత్రం
అగ్ని అంటే ఈ కళ్ళు. మంచి దృశ్యాలు చూడు, చెడు దృశ్యాలు చూడొద్దు. మంచిగా పూల చెట్లు, అందమైనటువంటి ప్రకృతిని చూడు. చెడుగా వికారంగా ఉండేటటువంటిది అంటే అంతా కూడా శిథిలమైనది, బురద, ఇలాంటిని చూడొద్దని చెప్తుంది బుద్ధి. బాగా నవ్యంగా దివ్యంగా ఉండేటటువంటి సౌందర్యాన్ని చూడు అని చెప్తుంది. దానివల్ల మనసు కూడా ఆనందపడుతుంది. నువ్వు బురదని, కుళ్ళిపోయిన వస్తువుల్ని, కుళ్ళిపోయిన పదార్థాన్ని చూస్తే ఈ బుద్ధి వద్దు అని చెప్పి కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా శబ్దం ఉంది, చెవులు ఉన్నాయి, శబ్దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. నువ్వు ఏ మాట వినాలా, ఏ మాట వినకూడదు అనేది కంట్రోల్ చేస్తుంది బుద్ధి. అంటే నువ్వు ఏదైనా చెడు మాటలు ఉంటాయి, మంచి కవిత్వం, పాండిత్యం, మంచిగా ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడినటువంటి పాటలు ఉంటాయి, ఎన్నో మ్యూజిక్లు ఉంటాయి, వీణనాదం ఉంటుంది, మృదంగనాదం, ఇట్లా ఎన్నో మనకి ఫ్లూయిట్, ఈ నాదాలే ఇనుమని చెబుతుంది బుద్ధి. మన పత్రిజీ గారు మామూలుగా పిల్లను గురవి ఇచ్చేస్తారు, మనం అదే ఇంటూ ధ్యానం చేస్తాం, అది ఇనుమని చెబుతుంది బుద్ధి. అదే మన మనసుకి ఇరిటేట్ కలిగించే శబ్దాలని వినకూడదు, అసభ్యకర మాటల్ని వినకూడదు, సభ్యత కలిగిన మాటలే వినాలి అని చెబుతుంది. సభ్యత కలిగిన కాడికే పంపిస్తుంది మనల్ని బుద్ధి. ఇట్లా మనకి ఇప్పుడు మనం అనుకున్న దాంట్లో ఈ యొక్క వాక్కు ఉంది, దీంట్లో రసం తినేది. నువ్వు మంచి పదార్థాలే తిను, రుచికరమైనవి, వేడి వేడిగా ఉండేవి అని చెబుతుంది బుద్ధి. దాంట్లో రుచిహీనమైనవి, ఎక్కువ ఉప్పు, ఎక్కువ కారం, అలాంటి ఎక్కువ పులుపు అట్లా తింటే శరీరం ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. అందువల్ల అది కరెక్ట్గా చిన్న మెదడు అనేటువంటి ఈ యొక్క విజ్ఞానమయ కోశం ఈ విధంగా మన నోటిని, మనం మాట్లాడే మాటలు మంచి మాటలు మాట్లాడమంటుంది, నువ్వు దూషణ పదాలు వద్దని చెబుతుంది, కంటితో చూసేది మంచిది చూడమని చెప్తుంది, చెవులతో వినేది మంచిది వినమంటుంది. మనం ఈ విధంగా అన్నీ కూడా బుద్ధి అనేది విజ్ఞానము, అది కంట్రోల్ చేస్తుంది. అందుకని విజ్ఞానమయ కోశం అన్నారు. ఇది జ్ఞానేంద్రియాలు. మనసుకి కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు, ఉపస్థ, గుదస్థానం, ఈ వాక్కు, రసేంద్రియం ఎక్కువ. తర్వాత ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశం బ్రహ్మరంధ్రంలో ఉండే ఆత్మ. ఈ ఆనందమయ కోశం ఎప్పుడు లభ్యమవుతుందంటే ధ్యానం చేసి మనం శ్వాస మనసుని లయం చేసి మనసుని సహస్రారంలో నిలిపినప్పుడు ఈ కుండలిని శక్తి మూలాధారంలో ఉండేది సుషుమ్నాడి ద్వారా సహస్రాలను చేరినప్పుడు శివశక్తులు ఐక్యమైనప్పుడే ఆనందం కలుగుతుంది. అంటే బాహ్యంగా స్త్రీ పురుషులకి వివాహం చేసి వాళ్ళు శారీరక ఆనందం పొందుతారు, సంతానోత్పత్తికి కానీ. ఇవన్నీ బాహ్య ఆనందాలు. ఈ శరీరంలో కర్మేంద్రియాలతో పొందే సుఖం అశాశ్వతమైంది. కాళ్ళతో, చేతులతో, మనం ఈ యొక్క గుహ్యంతో, ఈ లింగస్థానం, గుదస్థానం, వీటితో పొందేది అశాశ్వతమైన సుఖం. శాశ్వతమైన సుఖం అంటే లోపల శివశక్తులు ఐక్యమైనప్పుడు ఆనందం అనేది అది నిత్య ఆనందము, బ్రహ్మానందము, ఆనందో బ్రహ్మ. అక్కడ ఆనందమయ కోశం అన్నారు. అది ధ్యానం ద్వారానే నీకు శాశ్వత ఆనందం ఉంది. ఎప్పుడు సహస్రార కమలం తిరుగుతూ ఉంటుంది, సహస్రార కమలంలో దళాలు విచ్చుకుంటాయి. ఇప్పుడు ధ్యానం చేయని వాళ్ళకి ఇది ఆనందమయ కోసం పనిచేయదు. ఈ కుండలిని శక్తి అనే అగ్ని తత్వంలో ఉండే సర్పెంట్ పవర్, ఆ కుండలిని శక్తి అమ్మవారు ఈశ్వరుని చేరాలా. అక్కడ ఈశ్వరుడు
అమ్మవారు లేనందువల్ల బలహీనం అయిపోయి అనుకున్న సంకల్పాలు జరగటం లేదు. అమ్మని ఎప్పుడైతే కలిసిందో శివశక్తులు ఐక్యమయ్యారో అప్పుడు అక్కడ ఈ అగ్నితత్వం పోయి పడతానే 16 కిరణాలు చంద్రకిరణాలు ఉత్పత్తి అవుతాయి. ఇది చంద్రమండలం అన్నాం, కానీ సూర్యుడు లేని చంద్రమండలం ఇప్పుడు అది. నువ్వు ధ్యానం చేస్తే ఈ 16 కళలు వస్తాయి. ధ్యానం చేయకపోతే చంద్రుడి మీద సూర్యకిరణాలు లేవు. మూలాధార చక్రంలో ఉంది అమ్మవారు. ఈ అగ్నితత్వాన్ని పైకి తెచ్చుకుంటే అమ్మని అక్కడ 16 కళలు ఎట్టే సూర్యకిరణాలు చంద్రుని మీద పడితే 16 కళలు వస్తాయో ఆ విధంగా ఇది ప్రకాశిస్తుంది. అప్పుడు ఎంత ఆనందం ఉంటుంది. పౌర్ణమి రోజు బయట ఎంత ఆనందంగా ఉంది. అన్ని జీవులు మనసు ఆహ్లాదంగా ఆనందంగా ఉంటాయి పౌర్ణమి రోజు. అమావాస్య రోజు ఒక విధమైన వైరాగ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇది అమావాస్య తిథి ఉంది ఇక్కడ బ్రహ్మరంధ్రంలో. ఎందుకంటే సహస్రారంలో అమృత శివలింగం మధ్యలో ఒక ఎంట్రుకలో కోటో వంతు ఉండేటటువంటిదే అది కళ, ఆ చిత్కళ. ఆ చిత్కళలో నుంచి కళ కిందకు వచ్చేసింది. ఆ యొక్క అమ్మవారు కిందకు వచ్చింది, అయ్యవారు మాత్రం పైన ఉన్నారు. అప్పుడు అక్కడ ఆ అమ్మవారు లేనందువల్ల అమావాస్య తిథి. అమావాస్య రోజు ఎలా ఉంటుంది అమ్మని, ఏ కళలు లేకుండా ఉంటుంది. ఆ విధంగా బ్రహ్మరంధ్రంలో ఆ యొక్క అమావాస్య తిథిని ఈశ్వరుడు అన్నారు. అందుకని అమావాస్య రోజు ధ్యానం చేస్తారు అందరూ. మనసుకి కళలు ఉండవు, కానీ అది బాగా నిర్వికల్ప సమాధికి పోతుంది. అమావాస్య రోజు మనసు నిర్మలంగా ఉండి అక్కడ ఏకాంతంగా ఉండి ధ్యానానికి అమావాస్య కూడా అనుకూలమే. ఎప్పుడైతే ఆ అమావాస్య తిథినే ఈశ్వరుడు అంటున్నాం. ఈశ్వరుడి కాడ ఏముంటుంది? ధ్యానమే ఉంటుంది, అంతర్ముఖం ఉంటుంది. ఆయన అంతర్ముఖుడుగానే ఉంటాడు ఎప్పుడు, బహిర్ముఖుడు కాదు. ఇప్పుడు ఈ యొక్క కుండలిని పైకి పోయినప్పుడు ఆ చంద్రమండలంలో ఈ కిరణాలు పడినప్పుడు అగ్నికిరణాలు సూర్యకిరణాలు 16 కళలతో విరాజిల్లుతుంది. బయట ఎట్టయితే పౌర్ణమి రోజు ఆహ్లాదంగా ఉంటుందో మనం ధ్యానం, పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం అని చేస్తున్నాము. అప్పుడు మనసుకి 16 కళలు 16 మంది లక్ష్మీలు పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది. ఈ కుండలిని శక్తి సహస్రాన్ని పోయినప్పుడు శివశక్తి ఐక్యం జరుగుతుంది. అదే రాజరాజేశ్వరి. అక్కడ ఉండే అమావాస్య ఇదే లలిత. త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే 3 పురాలు ఉన్నాయి. ఈ శ్వాస కిందగా ఆడేటప్పుడు ఈ 3 చక్రాల్లో ఉండేటటువంటి శక్తికి సంబంధించిన దేవతలే మొత్తం త్రిపుర సుందరిగా 3 పురాలు, అండము, పిండము, బ్రహ్మాండం. ఇది మొత్తం బ్రహ్మాండం అంటారు. మూలాధారం, అండపిండ బ్రహ్మాండాలే 3 లోకాలు. రజోగుణం, తమోగుణం, సత్వగుణంలోనే ఉన్నారు ఈ జనమంతా. తమోగుణంలో ఎక్కువ ఉంటారు. తినటం, తాగటం, సంసారం చేసుకోవటం, పిల్లలు కనటం, నిద్రపోవటం. వీళ్ళు తమోగుణం 100కి 80 మంది ఉంటారు. కొంచెం భక్తి, మళ్ళీ ఈ యొక్క కర్మేంద్రియాలను వాడుకునేది. ఈ తమోగుణానికి ఉండే లక్షణాలు భక్తి లక్షణాలు కలిస్తే రజోగుణం. ఉదయం లేచి టెంకాయ కొడతాడు, దీపారాధన చేస్తాడు, పూజ చేస్తాడు ఒక 2 గంటలు, మళ్ళీ సాయంత్రం బారుకు పోయి తాగుతాడు. 2 ఉంటాయి. శ్రీవాంచి ఉంటుంది, ఈ ఇంద్రియ సుఖాలు అనిపిస్తాడు, మళ్ళీ దేవుణ్ణి పూజిస్తాడు. ఈడు రావణాసుడు 2 గుణాలు ఉంటాయి. ఈ కంప్లీట్గా భక్తి భావంతో భగవంతుడిని పూజించటం, జపించటం, ధ్యానం చేయటం, ప్రాణాయామం చేయటం, ఇంకా మిగిలిన లౌకిక వ్యవహారాలను వదిలిపెట్టి తన సంసారంలోనే పరిమితంగా ఈ కర్మేంద్రియాలను వాడుకుంటూ భార్యాభర్త అన్యోన్యంగా ఉంటే సత్వగుణం. తన భార్యతో తను అన్యోన్యంగా ఉంటే సత్వగుణం. పరస్త్రీలోకి పోయినప్పుడు పరస్త్రీ వాంచి కలిగినప్పుడు రావణాసురుడు.
అందుకని మనకి ఈ లోపల 3 గుణాలతో ఈ మనసు ఉంది కాబట్టి ఎప్పుడైతే ధ్యానంలో మనసుని కేంద్రీకరిస్తాం సహస్రారంలో, అప్పుడు అక్కడ చక్రం తిరుగుతుంది, చైతన్యం కలుగుతుంది. మనసు ఎక్కడ పోతే అక్కడ ఆ చైతన్యం ఉత్పత్తి అవుతుంది. అదే బ్రహ్మానందం. అక్కడ అమృతం ఉంటుంది. ఆ అమృతం అనేటటువంటి శివలింగం ఉంటుంది. ఆ శివలింగంలో ఈ కుండలిని లేచి పైకి పోయినప్పుడు అక్కడ కరిగి ఆ డ్రాప్స్ పడతాయి. అక్కడ అమృతం ఉంది కాబట్టి దాని పేరు అమరత్వం అని వచ్చింది. అమరత్వం వచ్చినా కొద్ది రోజులు అమృతం తాగినా శరీరం అయితే ఎప్పటికైనా శుష్కించిపోతుంది. జీవ సమాధిలో పోయినా కూడా అమృతం వస్తే కొన్ని సంవత్సరాలు ఉంటుంది, తర్వాత డ్రై అయిపోతుంది. శరీరం డ్రై అయిపోయినప్పుడు మళ్ళీ అక్కడ లోపల పరబ్రహ్మ ఒక్కటే మిగులుతుంది. ఈ విధంగా శివశక్తులను ఐక్యం చేయటం, జీవుణ్ణి దేవుళ్ళు ఐక్యం చేయటమే మన ఉద్దేశం, ధ్యానం యొక్క ఉద్దేశం. ఈ విధంగా మనం ఇక్కడ ఆనందాన్ని పొందితే దీన్ని ఆనందమయ కోశం అన్నారు. జీవుడు దేవుళ్ళు కలిసినప్పుడు ఆనందం కలుగుతుంది. బాహ్య ఆనందాలన్నీ తాత్కాలికంగా ఉంటాయి, కానీ బాహ్య ఆనందాలు పొందితే శారీరక ఆనందంగా దానికి అనేకమైన రోగాలు రావచ్చు, శారీరక అనారోగ్యాలు రావచ్చు. శరీరంతో ఆనందాలు పొందితే, ఆత్మానందం పొందితే అమరత్వం వస్తుంది, అమృతం ఊరుతుంది. ఇది అన్నమయ కోశం. నెక్స్ట్ మళ్ళీ మనం ఈ అన్నమయ కోశం తర్వాత ఈ పంచ కోశాలు ఉన్నాయి కదా, ఈ పంచకోశాల్లో ఈ అక్కడ ఎప్పుడైతే అన్నమయ కోశం కాడ ఈ ప్రాణం అందదో ఇండైజెషన్ వస్తుంది. ప్రాణాయామం చేయాలి. అందుకనే వాళ్ళు ప్రాణాయామం బాగా చేస్తే, శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించి ప్రాణాయామం చేస్తే ఈ ప్రాణం బొడ్డుకాడికి వచ్చినప్పుడు ఇక్కడ ఫైరింగ్ బాగా జరిగి అపానవాయువు దగ్గర ప్రాణం కలిసినప్పుడు ఫైరింగ్ జరిగితే డైజెషన్ పెరుగుతుంది. ప్రాణాయామం బాగా చేస్తే ఆకలి ఎక్కువ అవుతుంది. మణిపూరక చక్రానికి ప్రాణాయామం చేస్తే ఆకలి ఎక్కువ అవుతుంది. 2 చక్రాలతో చేయొచ్చు. రాళ్ళు తిన్నా కూడా కరిగిపోతాయి. ఇంకా హృదయకమలంలో ప్రాణం బాగా ఇక్కడ నిలవ ఉంటుంది. మన లోపల రక్త ప్రసరణ, ఎర్ర రక్త కణాలు వృద్ధి కావాలంటే మనకి ఈ యొక్క ప్రాణాయామం హృదయకమలంలో బాగా ప్రాణాయామం చేయాలి. తర్వాత ఆకుకూరలు తినాలి. గ్రీన్గా ఉండేది తింటే అపానవాయువు ఉత్పత్తి అవుతుంది. బొడ్డు కింద అపానవాయువు ఉంటుంది, శరీరం అంతా వ్యాపిస్తుంది. కూరగాయలు, పచ్చి కూరగాయలు, పచ్చికాయలేనా తినాలా, ఆకుకూరలు తినాలి. అప్పుడు అపానవాయువు పెరిగినప్పుడు ఈ ప్రాణం లోపలికి పోయినప్పుడు కణాలకి ఫైరింగ్ జరిగి ఎనర్జీ లెవెల్ బాగుంటుంది. బొగ్గులాగా వేయించుకొని మనం ఉప్పు కారం ఎక్కువ తిని ఫ్రై చేసుకొని బొగ్గు పులుసుని పంపికూడదు లోపలికి. తినే ఆహారం ఎక్కువ మాడకూడదు. తింటే లోపల బొగ్గు పులుసు వాయువు పెరిగిపోతుంది. అప్పుడు వాడే రాక్షసుడు. ప్రాణం ఎక్కువ పోవాలి లోపలికి, వాడు జ్ఞానం అవుతాడు, దేవత అవుతాడు. ఆకుకూరలో ప్రాణం ఎక్కువ తీసుకుంటే. అదే నువ్వు మాడిపోయిన వస్తువులు తింటే లోపల బొగ్గు పులుసు వాయువు పెరిగిపోయి కణాలలో అజ్ఞానం, నెగటివ్ థింకింగ్స్ వస్తాయి. పాజిటివ్ థింకింగ్ రావాలంటే ఆకుకూరలు, పండ్లు, కాయలు తినాలి. అప్పుడు అది వచ్చి దేవతా శరీరం. ఇంకా మాంసాహారం అనేది అసలు పనికిరాదు, అది తమోగుణం, కుంభకర్ణుడు. అందువల్ల మనం శాకాహారానికి వచ్చి శరీరం శుద్ధి అవుతుంది, మనస్సు శుద్ధి అవుతుంది. అప్పుడే నీకు ధ్యానం కుదురుతుంది. భగవంతుడి వైపు జరగాలంటే మితాహారం తీసుకోవాలి. శాకాహారం, మితాహారం. నీళ్ళు ఎక్కువ తాగుతున్నారు. ఘన పదార్థమైన ఆహారాన్ని తగ్గిస్తూ వాటర్ ఎక్కువ తీసుకొని ఉంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇంకా వాటర్ పెంచుకొని శ్వాస ఎక్కువ తీసుకుంటే, శ్వాస మీద ధ్యాస పెడితే ఇంకా ఘన పదార్థాన్ని, ద్రవ పదార్థాన్ని తగ్గించు ప్రాణాయామం చేసుకుంటే. ఈ విధంగా ఈ యొక్క 5 మనం ఈ శరీరంలో గమనిస్తే
పంచకోశాలే ఈ శరీరం. స్థూల శరీరం అన్నమయ కోశం, ఈ యొక్క ప్రాణమయ కోశం సూక్ష్మ శరీరం. ఈ 2 చక్రాలు సూక్ష్మ శరీరం. తర్వాత ఆజ్ఞాచక్రం మనోమయ కోశం కారణ శరీరం. మనసు ఏదో ఒక కారణంతోనే ఫంక్షన్ అవుతుంటుంది. తర్వాత ఈ బుద్ధి మహాకారణం. ఈ యొక్క 4 శరీరాలు మనలో ఉన్నాయి. ఆత్మలో ఏదీ ఉండదు, సర్వాంతర్యామి. అవ్యక్తంగా ఉంటాడు పరమాత్మ. అవ్యక్తంగా ఉంటాడు కాబట్టి అక్కడ ఏమీ లేవు. ఈ శరీరం లేదు, శరీరాన్ని నడిపేవాడు లేడు, అసలు ఆ కోరికలు లేవు, కోరికలకు కారణమైంది లేదు. వీటికి అతీతమైంది ఆత్మ, ఆనందమయ కోశం. ఈ విధంగా ఈ పంచకోశాలని మనం గుర్తించి పంచకోశాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని దీన్ని ఆచరిస్తూ సమాజాన్ని మనం ఉద్ధరించాలి. ధన్యవాదాలు. ఉషశ్రీ మేడం గారు మనకి సౌందర్య లహరిని వివరిస్తారమ్మా. స్వాగతం అమ్మా. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. ఓం మహాగణపతిభ్యో నమః. ఓం పార్వతీ పరమేశ్వరాభ్యో నమః. మన గురుదేవులు పరబ్రహ్మ పరాత్పర యోగీశ్వరులు తిరుమలకొండ పీఠాధిపతులు శ్రీ 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 రాజరాజేశ్వరానంద స్వామి గురుభ్యో నమః. గురువుగారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ శ్రీరామక్రియ ధ్యాన మాస్టర్స్ కి, యోగులకు, సాధకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్పుకుంటూ సౌందర్య లహరిలోని 36వ శ్లోకం 37వ శ్లోకం ఈరోజు చెప్పుకుందాం. తవాజ్ఞా చక్రస్థం తపన శశికోటి ద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశసి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. అర్థం చూసుకున్నాము. తవాజ్ఞా చక్రస్థం. అమ్మా, నీ యొక్క ఆజ్ఞాచక్రం, నీ యొక్క ఆజ్ఞాచక్రంలో గల తపన శశికోటి ద్యుతిధరం. తపన శశికోటి ద్యుతిధరం అంటే, తపన అంటే సూర్యుడు, శశి చంద్రుడు. వీళ్ళిద్దరూ కోటాను కోట్ల సూర్య చంద్రుల కాంతిని ధరించినట్టి. పరచిత అంటే పర అనే చిత్ శక్తి వల్ల. పరిమిళిత అంటే పార్శ్వం. పార్శ్వం అంటే కలిసిన ఇరు భాగములు గల పరం శంభు పరమశివుని వందే నమస్కారం చేస్తున్నాను అని చెప్పబడుతుంది. ఏ శివుని చింతించడం పట్ల అభిష్టమున్నదో ఆరాధ్యాన్ అట్టి సాధకుడు రవి శశి శుచీనాం అంటే సూర్య చంద్ర అగ్నులకు అవిషయమై అంటే దృగ్గోచరం అంటే దృగ్గోచరం కానిదై నిరాలోకే కనిపించేలా కాకుండా అలోకే అంటే ఏకాంత భాలోక భువనే వెన్నెలతో ప్రకాశించే సమస్త జగత్తున అంటే మన పిండాండంలోకి వచ్చేసరికి సహస్రార కమలంలో నివసతి అంటే నివసిస్తున్నాడనేది, పరమపదాన్ని పొందుతున్నాడనేది, ఆ యొక్క సాధకుడు పరమపదాన్ని పొందుతున్నాడనేది ఇక్కడ ఈ శ్లోకం ద్వారా సుస్పష్టం చేస్తున్నారు శంకరాచార్యుల వారు. భావం ఏమిటంటే, అమ్మా, నీ ఆజ్ఞాచక్రంలో విరాజిల్లుతూ కోటి సూర్య చంద్రుల తేజంతో వాసిల్లే పరమ శివమూర్తిని ధ్యానిస్తున్నాను. ఆరాధించేవారు సూర్య చంద్రాగ్నుల ప్రకాశానికి అతీతమైన లోకంలో నివసిస్తారు. అలాంటి శివమూర్తిని ధ్యానించేవారు సూర్య చంద్రాలు అగ్నులతో అక్కడ పని లేకుండా ఉండే లోకంలో నివసిస్తారు. ఆ పరమశివదేవుడు సూర్య చంద్రాగ్ని ప్రకాశాలను అధిగమించిన మహత్తర తేజంతో బాసిల్లుతుంటాడు. అక్కడ విఘ్న బాధలేవి ఉండవు అని చెప్పబడుతుంది. యమారాధ్యన్ భక్త్యా రవి శశి శుచీనామ విషయే అంటే ఎవరిని భక్తితో ఆరాధించడం వలన సూర్య చంద్రాగ్నులకు అతీతమైనది
చూడబోతే ఏమీ లేనిది, చూడడానికి ఇతర జనరహితమైనది అయి ప్రకాశించే సహస్రార చక్రంలోని జీవుడు అట్టి సహస్రార చక్రంలోని పరమాత్మను జీవుడు సూర్య చంద్రుల్లాగా ప్రకాశించే నీ ఆజ్ఞా చక్రంలో, నీ యొక్క ఆజ్ఞా చక్రం అంటే ఇప్పుడు ఆజ్ఞా చక్రం తర్వాత ఉండేది సర్వరక్షాకర చక్రం కదా, ఆ ఆ చక్రం సంగతి ఇక్కడ చెప్తున్నారు. అట్టి పరాత్పరునికి సూర్యచంద్రుల్లాగా ప్రకాశించే నీ ఆజ్ఞా చక్రంలో పరాకార జ్ఞానంతో ఇరు పార్శ్వాలను ఆక్రమించి ఉన్న ఆ పరాత్పరునకు నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం ద్వారా చెప్పబడుతుంది. ఆజ్ఞా చక్రముకు పైభాగాన ఉండు సహస్రదళ పద్మము, ఆజ్ఞా చక్రమునకు పైభాగమందు సహస్ర దళ పద్మము ఉంటుంది. దీనినే మహాపద్మాటవి అంటారు. అందున శ్రీదేవి విరాజిల్లుతుంటుంది. ఇది పిండాండ విషయం ఇప్పుడు చెప్పుకున్నది మనం. ఇదే లలితా సహస్రనామాల్లో కూడా 59వ నామంలో మహాపద్మాటవి సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. మహాపద్మాటవి సంస్థ కదంబ వనవాసిని అంటే మహాపద్మం అంటే సహస్రార దళం, కదంబ వనవాసిని అంటే మన షట్చక్రాలే కదంబ వనం. ఆ సహస్రార పద్మం నుంచి ఈ కదంబ వనం సంచరిస్తూ ఉంటుంది అనేది ఇక్కడ ఈ శ్లోకం ద్వారా చెప్పబడుతుంది. అయితే ఈ శరీరమే ఒక మహాపద్మాటవి అనబడుతుంది. షట్చక్రములు, 72,000 నాడులు మొదలైనవన్నీ మహాపద్మములు కింద కూడా వస్తాయి. ఇందు బ్రహ్మరంధ్రం నందలి సహస్రార కమలమునందు విరాజిల్లుచుంటుంది శ్రీదేవి. మూలాధారం నందలి కుండలిని శక్తిని జాగృతం చేసి సుషుమ్న మార్గమున బ్రహ్మరంధ్రమును చేర్చిన వారికి భవానీ మాత సాక్షాత్కారం అవుతుంది. సూర్యకిరణ తేజస్సు ద్వారా పద్మాలు వికసిస్తున్నాయి. ఉదయాన్నే వచ్చే సూర్య కిరణాల వల్ల కొలనులోని పద్మాలన్నీ వికసిస్తున్నాయి. అలాగే మనలో ఉన్న ఈ పద్మాలు, ఈ షట్చక్ర సముదాయం అంతా కూడా, ఆ పద్మాలు కూడా అరుణ కాంతి ద్వారా షట్చక్రాలు వికసిస్తున్నాయి. బ్రహ్మాండంలో సూర్యుడు వచ్చినప్పుడు కమలాలు ఎలా వికసిస్తున్నాయో, ఈ శరీరంలో ఉండే కమలాలు కూడా మనలోని అరుణ కాంతి అనే సూర్యుడు మనలోకి వచ్చినప్పుడు ఈ చక్రాలు కూడా వికసిస్తున్నాయి అనేది ఇక్కడ సారాంశంగా చెప్పబడుతుంది. అంటే ఈ మనలో ఉండే ఈ అరుణ కాంతిని పెంచుకోవాలంటే చేయాల్సింది ప్రాణాయామం. అయితే తర్వాత ఇక్కడ ఈ చక్రాలు వికసిస్తాయి అని చెప్తున్నాం కదా, ఈ అరుణకాంతి వల్ల, అరుణకాంతితో. ఇంకా శుక్రము యొక్క సూక్ష్మముగా ఉండే ధాతువును ఓజస్సు, తేజస్సు, సహస్సు, బ్రాజస్సు అంటారు. వెన్నుముక మధ్యలో ఉండే సుషుమ్న మార్గం ద్వారా ఊర్ధ్వంగా ప్రసరించే కుండలిని శక్తి తేజస్సు పైకి ప్రసరిస్తుంది. షట్చక్రాలను ఛేదిస్తూ సహస్రారం చేరుతుంది. అక్కడ నుండి శ్రీమాత తమ చరణముల ద్వారా అమృతధారలు కురిపిస్తుంది. అప్పుడు షట్చక్రములు వికసిస్తున్నాయి. 72,000 నాడీ మండలం తడపబడుతుంది. వీటిపైన సహస్రార పద్మంలో శివదేవునితో ఐక్యమై ఆనందము అనుభవిస్తున్నారు. ఎవరు? ఆ యొక్క సాధకులు. కావున మహాపద్మాటవి సంస్థ ఎనబడుతుంది అని చెప్పబడుతుంది ఈ శ్లోకం ద్వారా. అయితే ఇక బ్రహ్మాండ విషయానికి వస్తే, బ్రహ్మాండ ఉపరి భాగమునందు 3 లక్షల యోజనములు విస్తీర్ణమైన మహాపద్మాటవి ఉంటుంది. అక్కడ బంగారు వర్ణ పద్మముల నుండి సుధాసారము వంటి మకరంద జరులు ప్రవహిస్తుంటాయి అని చెప్పబడుతుంది బ్రహ్మాండ పరంగా. శ్రీగంధ సువాసనలతో చల్లని గాలులు నిత్యము వీచుచుండును. ఇందుండే చింతామణి గృహమునందు పంచబ్రహ్మాసనమున శ్రీదేవి విరాజిల్లుతూ ఉంటుందని బ్రహ్మాండ పరంగా కూడా దీనిలో చెప్పబడుతుంది. ఇంకొకసారి శ్లోకం స్మరించుకొని 37వ శ్లోకంలోకి వెళ్దాం. తవాజ్ఞా చక్రస్థం తపన శశి కోటి ద్యుతిధరం
పరం శంభుం వందే పరిమిళిత పాశ్యం పరచిత యమారాధ్యాన్ భక్త్యా రవి శశి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. ఇక్కడ భక్త పోతన గారు కూడా ఒక పద్యం చెప్పున్నారు. ఇది లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వడు రేఖాకృతిగా ఎలుగో అతనినే సేవింతున్ అని కూడా పోతన గారు కూడా చెప్పున్నారు. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి. ఇప్పుడు మామూలుగా మనకు ఈ సహస్రారం ఈ ప్రాణశక్తి కుండలిని శక్తి సహస్రారంలో అమ్మని మనం నిత్యం దర్శించే ఇదిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మంచి మంచి సువాసనలు వస్తూ ఉంటాయి. కానీ మన ఇంట్లో ఏమి ధూప దీపాలు కూడా ఒక్కోసారి పెట్టినప్పుడు కూడా మంచి మంచి సువాసనలు వస్తుంటాయి. ఇవన్నీ సాధకులు గమనించగలరు. తర్వాత శ్లోకంలోకి వెళదాం. 37వ శ్లోకము. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశిదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం యయో కాంత్యాయాంత్యా శశికిరణ సారూప్య సరణే విదూతాంతర్వాంత విలసతి చకోరీవ జగతి. దీనికి అర్థం చూసుకున్నాం. అమ్మా, నీ యొక్క విశుద్ధి చక్రంలో శుద్ధ స్ఫటిక విశదం దివ్యంగా ప్రకాశించే మణిలా నిర్మలమైన వ్యోమజనకం అంటే ఆకాశాన్ని కూడా జనింపజేసిన మాతాపితృలు వాళ్ళు. ఆకాశతత్వం జనించడానికి ఆధారభూతులైన శివాశివులు. శివతత్వాన్ని దేవి భగవతి రూపాన్ని సేవే ఉపాసిస్తున్నాను. అలాంటి వాళ్ళని ఆకాశాన్ని కూడా జనింపజేసిన మాతాపితరులను నేను సేవిస్తున్నాను, నేను ఉపాసిస్తున్నాను అనేది సారాంశం. యయో కాంత్యాయాంత శశికిరణ సారూప్య సరణే. శివానీల నుండైతే యాంత్యః అంటే శశికిరణ సారూప్య సరణే చంద్రకిరణ రూప మార్గాల యొక్క కాంతి అంటే ప్రకాశంతో జగతి ముల్లోకాలు కూడా విదుతాంతర్వాంత విలసతి చకోరీవ జగతి. లోపల అంధకారము ఆవరిస్తున్న చోట దాన్ని ఆ అంధకారాన్ని పారద్రోలే అరుణకాంతి ఏదైతే ఉందో ఆ అరుణకాంతిని నేను ధ్యానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. చకోరి పక్షి ఉంది కదా, విదూతాంతర్వాంత విలసతి చకోరీవ జగతి. చకోర పక్షి మామూలుగా భూమి మీద ఉండే నీటిని అది అసలు స్వీకరించదంట. ఎప్పుడైతే అమ్మ యొక్క చంద్రకాంతులని ఆస్వాదిస్తూ వర్షం వస్తే వర్షం నీటినే స్వీకరిస్తుందంట. లేకపోతే వర్షం రాకపోతే అసలు తను నీళ్ళైనా తాగకుండా ఉంటుందంట. అది చెప్తున్నారు ఇక్కడ. విలసతి చకోరీవ జగతి అర్థం ఏమంటే శుద్ధ ఆకాశ తత్వమైన దేవి భగవతి అమ్మ భగవానుల యొక్క విశుద్ధి చక్ర అధిష్టాన స్థుతి ఇక్కడ చెప్పబడుతుంది. అమ్మ, దోషం ఎంత మాత్రం లేని దివ్య స్ఫటిక విలసతుడైన వాడు, ఆకాశం ఉత్పాదనలో హేతువైన వాడు, నీపతి అయిన సదాశివుడు అట్టి శుద్ధ స్ఫటిక మూర్తిని అంతే స్థాయిలో సమానురాలువైన నిన్ను నేను ఆరాధిస్తున్నాను. శివాత్మకాలైన మీ నుండి వచ్చే చంద్రకిరణాలతో సాటి వచ్చే మీ వైభవం గల కాంతులు ముల్లోకాలలోని అజ్ఞానం అనే చీకటిని పోకార్చే వెన్నెల వెలుగు అనడానికి సందేహమే లేదు. చంద్రునికై వేచి ఉండే చకోర పక్షి ఆ వెన్నెల త్రాగి ఎలా సంతృప్తి చెందుతుందో
మీ దివ్య కాంతుల చేత లోకం అలా కాగలదు అని చెప్పబడుతున్నారు. ఇక్కడ సాధకుని విషయం ఏం చెప్పబడుతున్నారు? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, చకోర పక్షి అమ్మ యొక్క ముఖం నుంచి వచ్చే ఆ వెన్నెల కాంతిని ఆస్వాదిస్తూ వర్షపు నీటిని స్వీకరిస్తూ అది దాని జీవనం కొనసాగిస్తుంది. అలాగే ఈ యొక్క సాధకుడు కూడా లోపల ఆ వెన్నెలను ఆ యొక్క అరుణ కాంతిని ఆస్వాదిస్తూ ఆజ్ఞా చక్రం వెనుక సమస్తాన్ని సృష్టించిన ఆ వ్యోమజనకును జననిని వెన్నెల కాంతి అరుణ కాంతితో ఆస్వాదిస్తూ ఉంటాడు. ఆ చకోర పక్షిలాగే వర్షపు నీటిని తాగే విధంగానే ఈ సర్వ ప్రపంచాన్ని కూడా, సమస్త ప్రపంచాన్ని ఆ యొక్క సాధకుడు త్యజించి ఆ అమ్మవారి యొక్క కళైన సాదాక్య కళను ఆస్వాదిస్తూ ఉంటాడు. ఆ చంద్రకళను ఆస్వాదిస్తూ, ఆ అరుణ కాంతిని ఆస్వాదిస్తూ ఈ ప్రపంచాన్ని త్యజించి కోటాను కోట్ల ప్రకాశంను ఆస్వాదిస్తూ ఉంటాడనేది ఇక్కడ సారాంశం. ఇంకొకసారి శ్లోకం చెప్పుకొని ముగించుకుందాం. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశిదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం యయోకాంత్యాయాంత్యాః శశికిరణ సారూప్య సరణేః విదూతంతర్వాంత విలసతి చకోరీవ జగతి. శ్రీమాత్రే నమః. అందరికీ ధన్యవాదాలు. ఓం శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు మాత, చాలా చక్కగా వివరించారమ్మా. అమ్మ ఆజ్ఞాచక్రం కోటాను కోట్ల సూర్యచంద్రులు కూడా చూడలేనటువంటి అనంత సూర్యచంద్రుల్లా ప్రకాశించే అమ్మ ఆజ్ఞాచక్రంలో మహోన్నతుడైన పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటాడని సాధకుడు ఆ పరాత్పరునికి, అటువంటి ఆ సాధకునికి నమస్కారం అని చెప్పి, సూర్యకిరణ తేజస్సుతో పద్మాలు వికసిస్తున్నాయని, అట్లే శరీరంలోని అరుణకాంతి అనే తేజం వచ్చినప్పుడు మనసులో ఉన్న చక్రాలన్నీ పద్మాల్లా వికసిస్తాయని, అమ్మ చరణాల నుండి వచ్చే ధార నుండి వచ్చే అమృతధారతో 72,000 నాడులు తడుస్తూ ఉంటాయని, అంతేగాక ఈ విషయానికి సంబంధించిన పోతన గారి పద్యాన్ని చాలా చక్కగా వివరించారమ్మా. చాలా చక్కగా పాడి వినిపించారు మాకు. అంతేగాక విశుద్ధిలో సాధకుడు దివ్యంగా ప్రకాశించే శివశక్తుల స్వరూపాన్ని, అటువంటి చంద్రకిరణ అరుణకాంతులతో అంధకారాన్ని పారదోలుతూ ఉంటే సాధకుడు చంద్రుడి కోసం ఎదురు చూసే చకోర పక్షిలాగా ఎదురు చూస్తూ ఉంటాడని చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలు. ఇప్పుడు మహాషోడశి మంత్రాన్ని రమాదేవి గారు చెప్తారు. అమ్మ స్వాగతం అమ్మ, నమస్కారం. శ్రీమాత్ర నమః. అమ్మ గురుగారికి పాదాభివందనములు. శ్రీ రాజరాజేశ్వరానంద స్వామినే నమః. శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః ఓం హ్రీం శ్రీం ఈలా హ్రీం హసకహల హ్రీం సహ సకల హ్రీం సౌః ఐం క్లీం హ్రీం శ్రీం ఓం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః ఓం హ్రీం శ్రీం ఈలా హ్రీం హసకహల హ్రీం సహ సకల హ్రీం సౌః
ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः। ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः। ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः। ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः। ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः। ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः। ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः। ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः। ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः। ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः। ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः। ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः। ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः। ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः। ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः। ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः। ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः। ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः। ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः। ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः। ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः। ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः
सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईलाह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईलाह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईलाह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईलाह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईलाह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ధన్యవాదాలు మాత. శ్రీమాత్రే నమః. అమ్మ గురుగారికి పాదాభివందనములు. అందరికీ శ్రీమాత్రే నమః. ఇప్పుడు జ్ఞానేశ్వరరావు గారు మనకి మహామృత్యుంజయ పాశుపత మంత్రాన్ని చెప్తారు. స్వామి నమస్కారం. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు మాతృశ్రీ. శ్రీ సద్గురుభ్యో నమ. మనం ఇప్పుడు అమృత పాశుపత మృత్యుంజయ రుద్ర మహామంత్రాన్ని 11 సార్లు చెప్పుకుంటాము. అందరము నిటారుగా ఉంచి కళ్ళను సమాంతర స్థితిలో చూస్తూ కళ్ళను మూసుకుని లోపల సహస్రారంలో ధ్యానం ఉంచి సమస్వరం చేస్తూ నాలుకను మర్చి వినాలని నా విజ్ఞప్తి. ఓం హోం ఓం జూం ఓం సహ ఓం బుహు ఓం బుహ ఓం స్వహ. ఓం త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం స్వహ ఓం బుహ ఓం బుహు ఓం సహ ఓం జూం ఓం హోం. ఓం హౌం ఓం జూం ఓం సహ ఓం బుహు ఓం బుహ ఓం స్వహ. ఓం త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం స్వహ ఓం బుహ ఓం బుహు ఓం సహ ఓం జూం ఓం హోం. ఓం హౌం ఓం జూం ఓం సహ ఓం బుహు ఓం బుహ ఓం స్వహ.
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ स्वः ॐ भुः ॐ भुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ भुः ॐ भुः ॐ स्वः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ स्वः ॐ भुः ॐ भुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ भुः ॐ भुः ॐ स्वः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ स्वः ॐ भुः ॐ भुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ भुः ॐ भुः ॐ स्वः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ स्वः ॐ भुः ॐ भुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ भुः ॐ भुः ॐ स्वः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ स्वः ॐ भुः ॐ भुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ भुः ॐ भुः ॐ स्वः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ स्वः ॐ भुः ॐ भुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ भुः ॐ भुः ॐ स्वः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्।
ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ओम स्वः ओम बुः ओम बुः ओम सः ओम जूम ओम हौम ओम हौम ओम जूम ओम सः ओम बुः ओम बुः ओम स्वः। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ओम स्वः ओम बुः ओम बुः ओम सः ओम जूम ओम हौम ओम हौम ओम जूम ओम सः ओम बुः ओम बुः ओम स्वः। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ओम स्वः ओम बुः ओम बुः ओम सः ओम जूम ओम हौम इति అమృతపాశుపత మృత్యుంజయ రుద్ర మహామంత్రం ఇదం నమమ। అందరికీ ధన్యవాదములండి। గురుగారి పాదవందనములకు నమస్కారములు। అందరికీ నమస్కారములు। గురుగారికి ధన్యవాదములు। ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః। ధన్యవాదాలు స్వామి. ఇప్పుడు కుడి ముక్కును మూసి ఎడమ ముక్కు రంధ్రం గుండా శ్వాసను పూర్తిగా మూలాధారం వరకు తీసుకుంటున్నట్టుగా భావం చేస్తూ మళ్ళీ పూర్తి శ్వాసని ఎడమ ముక్కు రంధ్రం గుండానే బయటికి వదిలిపెట్టేసేయండి. అట్లా 9 సార్లు చేస్తూ ఉండండి. శాంతి మంత్రం చెప్తాను. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీమహీషాన్ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి శ్రీ 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 రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః.